రాష్ట్రంలో జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో స్లాట్ బుకింగ్ అమల్లోకి రానుంది. రానున్న 2 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్పై అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఉద్యోగులు, స్థిరాస్తి వ్యాపార సంఘాల ప్రతినిధులు, స్థిరాస్తి వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు సదస్సులో పాల్గొంటారు. పలు సేవలను ఆన్లైన్ చేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆయా కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పాటు ఆదాయం అనూహ్యంగా పెరిగినట్లు తెలుస్తోంది. గతంలో కంటే వేగంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చే దిశలో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ అమలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా లోటుపాట్లు సవరించుకుని ముందుకెళ్లేలా శాఖాపరంగా కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాకుండానే కొన్ని సేవలందించే అవకాశం ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని ఆన్లైన్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మార్టిగేజీ, డాక్యుమెంట్ రిలీజ్, లీజ్ డీడ్ వంటివి ఆన్లైన్ ద్వారా అందించేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. తద్వారా సమయం ఆదా కావడం సహా సేవలు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, వీల్ డీడ్ వంటి వాటి కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తప్పనిసరి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 2 నుంచి స్లాట్ బుకింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి రానుండటంతో ఆలోగా అవగాహన సదస్సులు నిర్వహించాలని భావిస్తోంది. జిల్లాకు 1 లెక్కన నిర్వహించనున్న అవగాహన సదస్సుల్లో జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు పాల్గొంటారు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు, స్థిరాస్తి సంఘాల ప్రతినిధులకు, స్థిరాస్తి వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.